ఓటరుగా పేరు లేనంత మాత్రాన పౌరసత్వం రద్దయినట్లు కాదు. పౌరసత్వాన్ని ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ నిర్ధారించలేదు. అనుమానంతో పేరు తొలగిస్తే కేంద్రానికి ఈసీ లేఖ రాయాలి. నిర్ణయం వచ్చేదాకా ప్రస్తుత హోదాని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఇప్పుడు చివరికి ఏడు దాకా వచ్చిందంటే ఓటర్గా లేకపోతే అసలు నువ్వు సిటిజన్వే కాదు అనే కాడికి వచ్చింది. ఆల్రెడీ పశ్చిమ బెంగాల్లో మీరు ఓటర్గా లేకపోతే మీకు సంబంధించిన ఈ ప్రభుత్వ స్కీమ్లు అమలు కావనేటువంటి ప్రచారం చాలా బలంగా జరుగుతున్నది. ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నట్టున్నారు. సరే, ఏదేమైనా ఇది మంచిదే ఒక రకంగా. ఎందుకు ఓటు ఉండొద్దు? మనకి ఓటు ఉండాలా, కానీ బలవంతంగా తీసేస్తున్నారు చూడండి. సో అది పెద్ద మోసం అవుతుంది. అనుమానాస్పద ఓట్ల కింద పెట్టి వాళ్ళని ఓటు హక్కు లేకుండా చేస్తున్నారు. సో అదొక భాగం. కానీ మనకు ఆల్రెడీ ఓటు ఉండి మనం ఇక్కడ వాళ్ళమే అయినప్పుడు ఖచ్చితంగా మన ఓటును మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కనీసం ఈ భయం ఉంటేనన్నా ఓటు నమోదు చేసుకుంటారేమో. ఎందుకంటే ఇప్పుడు ఈయన రకరకాల కండిషన్స్ పెట్టిండు. మీ నాయన ఏడ ఓటేసిర్రు, మీ పేరెంట్స్ ఏడ ఓటేసిర్రు, 2002 ఓటర్ లిస్టులో ఏడున్నది వాళ్ళ పేర్లు, రకరకాల 100 క్వశ్చన్లు అడిగిండు. కాబట్టి జనము వెక్స్ అయిపోతున్నారు. ఎవడు తిరుగుతారా ఈ ఓటు, ఇది మనకు వచ్చేది లేదు సచ్చేది లేదని చెప్పి దూరం వెళ్ళిపోతున్నారు. కనీసం ఇట్లాంటి కండిషన్ పెట్టడం వలనన్నా ఆ భయంకో భక్తికో వచ్చి నమోదు చేసుకుంటారు. ఏం చేస్తాం మరి? అయితే నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ దేశ పౌరసత్వానికి ఓటుకి సంబంధం లేదు అని చెప్పింది. ఒకవేళ ఆయనకు ఓటు లేకపోయినా ఓటర్ లిస్టులో పేరు లేనంత మాత్రాన అతను ఈ దేశ పౌరుడు కాదు అని చెప్పలేము, రద్దయినట్టు కాదు అని చాలా క్లియర్గా చెప్పింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణలో సర్లో పేర్లు తొలగిస్తుండడంపై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటరు జాబితాలో పేరు తొలగించినంత మాత్రాన పౌరసత్వం రద్దయినట్లు కాదు. పౌరసత్వాన్ని నిర్ధారించే తుది రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల సంఘం కాదు అని స్పష్టం చేసింది. ఒకవేళ దేశ పౌరుడు కాడేమో అన్న అనుమానంతో ఎవరి పేరునైనా తొలగిస్తే ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ తెలియజేయాల్సి ఉంటుంది. వారి పౌరసత్వ హోదాను నిర్ధారించాల్సిందిగా కోరుతూ కేంద్రానికి దరఖాస్తు చేయడం ఈసీ విధి అని విస్పష్టంగా తెలిపింది. బీహార్ సర్పై ఇచ్చిన తీర్పులో ఇదే విషయాలను తెలిపామని గుర్తు చేసింది. పశ్చిమ బెంగాల్లో సర్ కారణంగా ఓటు హక్కు కోల్పోయిన వారు దాఖలు చేసిన పిటిషన్ల కోసం ఏర్పాటైన అప్పిలేట్ ట్రైబ్యునల్ల పనితీరును మెరుగుపరచాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ప్రసేన్జిత్ బోస్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనల ధర్మాసనం విచారణ జరిపింది. మరోవైపు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓటరు జాబితాలో పేరు లేదన్న కారణంతో సంక్షేమ పథకాలు నిలిపేసిందని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ తెలిపారు. దీనిపై జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి స్పందిస్తూ ఈసీ పౌరసత్వాన్ని నిర్ధారించే రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. తొలగించిన వ్యక్తి హోదాపై పౌరసత్వ చట్టం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సంబంధిత మంత్రిత్వ శాఖకు లేఖ రాయాల్సి ఉంటుంది. అది జరిగే వరకు ఆ వ్యక్తికి ప్రస్తుతం ఉన్న హోదా కొనసాగుతుంది అని తెలిపారు. అంటే ఏం చేయాలి? ఒకవేళ ఓటర్ లిస్టులో పేరు లేకపోతే ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేసినట్టు కాదు ఈయన పౌరుడు కాదని. అప్పుడు ఎలక్షన్ కమిషన్ కేంద్రానికి లేఖ రాయాలి, ఈయనకు ఓటు లేదు, ఈయన పౌరుడు కాదు అన్నట్టుగా అనిపిస్తున్నదని. అప్పుడు కేంద్రం డెసిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఆయన పౌరుడు కాదు అని నిర్ధారిస్తారు. అంతవరకు దాకా ఆయనకున్న ఆ పౌరసత్వము అది కంటిన్యూ అవుతుందని సుప్రీంకోర్టు చెప్తున్నది. అసలు ఈ దేశంలో ఎప్పుడు ఇంత పెద్ద చర్చ లేదు. మరి ఏందో ఇది అర్థం కావట్లేదు.